మై ఛానల్ మధు కావ్య బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అనుకుంటున్నారు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్మునేల్లో చూసే ఉంటారు. PMJAY ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేటివి మనకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ అనేది చూసేద్దాం. చూడండి, ఇక్కడ ఆరోగ్య ప్రధానమంత్రి బిహేవియర్ టు 5 months ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేవి కొత్తగా 24.58 crore Ayushman cards created and 27,350 hospital empaneled under PMJAY. కొత్తగా మీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ PMJAY కార్డ్స్ రెండు ఒకటే. ఆ కార్డ్స్ అనేది క్రియేట్ అయ్యాయి. మరి మీ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవాలని ఇక్కడ ఇచ్చారు. NHS ఊరు నుంచి కూడా మనకు లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. చూడండి, ఇక్కడ ఆయుష్మాన్ కార్డ్స్ క్రియేటెడ్ ఓవరాల్ 30,27,06,941 కార్డ్స్. లాస్ట్ 30 daysలో ఇన్ని కార్డ్స్ మనకు వచ్చేసింది. ఏ స్టేట్ గురించి వచ్చేసింది, ఏ స్టేట్లో ఎలా ఉంది, ఆథరైజ్డ్ హాస్పిటల్ అడ్మిషన్స్, హాస్పిటల్ ఎంపైనల్ అనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్తో ఇచ్చేసారు. ఇక్కడ మీకు వచ్చేసి స్టేట్ పెట్టేసి చెక్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ అయ్యి లాస్ట్ ఎస్టర్డే క్రియేట్ అయింది. తెలంగాణలో చెప్తున్నాం ఆథరైజ్డ్ హాస్పిటల్ అడ్మిషన్స్, హాస్పిటల్ ఇలా కొత్త కార్డ్స్ అనేవి చాలా క్రియేట్ చేశారు. ఇందులో మీకు అనేది కార్డు వచ్చిందా లేదా ఇలా అనేది తెలుసుకోవడం కోసం పోర్టల్లోకి వెళ్ళేసి ఈ యొక్క పోర్టల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు వచ్చేసి మీ మొబైల్ నెంబర్ వచ్చేసి వెరిఫై చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఏదైనా ఒక మొబైల్ నెంబర్లో వెరిఫై కండి. మీ ఉన్న మొబైల్ వెరిఫై చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది. క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి లాగిన్లోకి వెళ్ళండి. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది. స్టేట్స్ ఏ స్టేట్ అంటే స్టేట్ తెలంగాణ. తెలంగాణ వచ్చేది PMJ ఆటోమేటిక్గా తీసుకోండి. డిస్టిక్ వచ్చేసి మా డిస్టిక్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు ఫ్యామిలీ ఐడి, ఆధార్ నెంబర్, నేమ్, స్టేట్ ఐడి, PMJAY ఐడి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్, నేమ్తో అయితే నేమ్తో, స్టేట్ ఐడితో స్టేట్ ఐడి, PMJAY ఇలా ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొట్టేసింది. నేను ప్రజెంట్ ఆధార్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ కొట్టండి. చూడండి, ఇక్కడ మా డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఇక్కడ కింద 5 కార్డ్స్ వెరిఫైడ్ అయిపోయి అప్రూవ్డ్ అయ్యాయి. ఆల్రెడీ ఇంకొక కార్డ్ అనేది మాకు ఇంకా ఐడెంటిఫైడ్లో ఉంది, నాట్ జనరేటెడ్. ఐడెంటిఫైడ్లో ఉంది, జనరేట్ కాదు. ఇలా మీ కార్డ్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత యాక్షన్లోకి వస్తుంది. యాక్షన్లో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, డౌన్లోడ్ బటన్. డౌన్లోడ్ కార్డ్ వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ కార్డ్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాళ వీడియో. కొత్త కార్డ్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మీ స్టేటస్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.